మురమురాలు తింటే ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎవరు మాత్రం తినకుండా ఉంటారు చెప్పండి. దీనిలో లో ఫ్యాట్ అండ్ లో క్యాలరీస్ ఉండడం వల్ల చాలా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బెస్ట్ అనేసి చెప్పేస్తాను. దీంతో చాలా రకాల స్నాక్స్ కానీ, టిఫిన్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా పిల్లలకి కానీ, పెద్దలకు కానీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకే రకంగా చేస్తే పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లల స్నాక్స్‌కి కానీ, పిల్లలు ఫ్రీగా ఉన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇలా చేసి పెట్టి తినమంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. దానికోసం ఇక్కడ నేను పుట్నాలు, నువ్వులను కాస్త రోస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను. అలాగే పాకం కోసం బెల్లాన్ని అయితే తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కరిగించుకోవాలండి. బెల్లం అనేది పూర్తిగా కరిగి బాగా మరగనివ్వాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్ని మాత్రమే యాడ్ చేయండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం అక్కడే ఉండి హై ఫ్లేమ్లో కానీ, మీడియం ఫ్లేమ్లో కానీ బాగా మరగనిచ్చి కాస్త దగ్గర పడే వరకు ఉంచుకొని కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మనకు కాస్త చిక్కబడి దగ్గర పడుతుంది. అప్పుడు మనము ఇక్కడ నేను ఒక బౌల్ మురమురాలను అయితే తీసుకున్నాను. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న పుట్నాలు, నువ్వులను కూడా యాడ్ చేశాను. ఒక అర నిమిషం పాటు ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేస్తే బెల్లం అంతా కూడా మురమురాలకు పట్టేస్తుంది. చాలా పర్ఫెక్ట్గా మనకు ఇదైతే వచ్చేస్తుంది. మీ ఇష్టం అండి, ఏ షేపుల్లో అయితే. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేయికి నెయ్యిని కానీ కొద్దిగా అప్లై చేసుకొని వీటిని చుట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులో నెయ్యి వేయడం వల్ల షైనింగ్గా కూడా ఉంటాయండి. ఇలా నేనైతే చిక్కీలాగా చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మురమురాలనంతా కూడా ఆ ప్లేట్లోకి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీ రోల్తో కానీ, లేదంటే ఇలా పప్పుగుత్తితో కానీ ఇలా ప్రెస్ చేయడం వల్ల అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవి మనకు పర్ఫెక్ట్గా చిక్కీ షేప్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇలా కొద్దిగా నెయ్యి అప్లై చేసి దాన్ని ఇలా రోల్ చేస్తే సరిపోతుంది చపాతీ కర్రతో. తర్వాత కొద్దిగా ఒక 10 మినిట్స్ ఆగి కొద్దిగా మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో నైఫ్తో ఆ షేప్స్ లాగా కట్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే డైరెక్ట్గా లడ్డూలాగా కూడా చుట్టేసుకోవచ్చు. ఒక అరగంట 40 నిమిషాలు పక్కన పెట్టేసి తీసారనుకోండి, మీకు పర్ఫెక్ట్గా షేప్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఇంకేదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్తా ఒక లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.